Hi friends, good evening. Welcome to Common Man in Market. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ ఒక 45 పాయింట్స్ లాస్ అయితే వచ్చింది. సో కానీ మన పోర్ట్ఫోలియో ఏదైతే హోల్డ్ చేస్తున్నామో వాటిలో కొన్ని స్టాక్స్ విపరీతంగా పెరిగాయి. ఒకసారి చూసుకుంటే డెల్టా కార్ప్ 11%, విష్ణు కెమికల్స్ 8%, జేఏజీ కెమికల్స్ 7%, రేణుకా షుగర్ 6%, దీపక్ బయో ఫెర్టిలైజర్స్ 4%, హెచ్డిఎఫ్సి వావ్ గుడ్. అలాగే లాస్ట్ చూసుకుంటే జేకే పేపర్లో మన సగం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. జీలో జీ 4% డౌన్. సో ఇది మన పోర్ట్ఫోలియో. ఒకసారి మన పొజిషన్స్ చూస్తే ప్రజెంట్ మనం ఏం చేసామంటే దీన్ని రోల్ ఓవర్ చేసాం. జూన్ సిరీస్ ఏదైతే ఉందో మొత్తం జూలైకి రోల్ ఓవర్ చేసుకొని ఒకసారి మన పే ఆఫ్ చార్ట్ ఒకసారి చూస్తే ఎలా ఉంది. సో మనం ఎక్స్పెక్టేషన్స్ అయితే 30 to 40,000 వస్తాయేమనుకుంటున్నాం. ఇది మన ఎక్స్పెక్టేషన్స్. సో ఒక్కసారి నిఫ్టీ చార్ట్ చూస్తే ఈ 2020లో ఏదో ఒక చిన్న కరెక్షన్ వచ్చింది. చిన్న కరెక్షన్ ఉందిలే. ఆ టైంలో చూసుకుంటే అప్పటికి ఇది అల్టిమేట్గా మై గాడ్ అనిపించే రేంజ్. ఎందుకంటే నిఫ్టీ అరౌండ్ అక్కడ 12,000 నుంచి 7,000 వరకు డౌన్ అవుతుంది నియర్లీ. సో అక్కడి నుంచి ఇవన్నీ మంత్లీ క్యాండిల్స్. ప్రజెంట్ మనం ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ మంత్లీ క్యాండిల్స్. ఒకసారి ఈ ర్యాలీని చూస్తే బిగ్ బుల్ మహా బిగ్ రన్ అని చెప్తున్నారు. సో మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వాళ్ళ మాట్లాడటం, మార్కెట్ ఎక్స్పర్ట్స్ చూడటం, కానీ ఎక్కడ కూడా ఒక గట్టిగా సాలిడ్ కరెక్షన్ అయితే రాలేదు. అప్పటికి ఒక చిన్న డిప్ వస్తుంది, కానీ డిప్పులు రావటమే కానీ ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయింది. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా నియర్లీ 9,000 నుంచి 23,500 వరకు. మై గాడ్ వాట్ ఏ ర్యాలీ. సో ఈ ర్యాలీ ఇంకా కంటిన్యూ అవుద్దని చెప్తున్నారు. అట్లీస్ట్ నేను ఎక్స్పెక్టేషన్ చేయడం ఏంటంటే ఓ 20,000 వరకన్నా కరెక్ట్ అవుద్దేమో ఒకసారి అన్న మార్కెట్ అనిపిస్తుంది. కానీ అక్కడికి వస్తుందో లేదో చూడాలి. అక్కడికి వస్తే మాత్రం సాలిడ్గా ఇన్వెస్ట్మెంట్కి అయితే మనం రెడీగా ఉన్నాం. మేబీ అది కరెక్ట్ అనిపిస్తుంది. ఆ లెవెల్కి రావటం అనేది 20,200 ఆ లెవెల్కి రావటం, డౌన్ అవటం మార్కెట్ వస్తే ఒక మంచి కరెక్షన్ వచ్చినట్టయితే చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ప్రజెంట్ మన ప్రాఫిట్ అండ్ లాస్ ఇది. సో ఈక్విటీలో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటి వరకు ఒక 60,000 అయితే ప్రాఫిట్ బుక్ చేసాం. ఎఫ్ అండ్ ఓలా ఉంది. సో ఒకసారి మన ప్రాఫిట్ అండ్ లాస్ జూన్ ఎక్స్పైరీకి మనం ఏం చేసామంటే రోల్ ఓవర్ చేసాం. ఈ జూన్ ఎక్స్పైరీకి రోల్ ఓవర్ చేసి జూలైకి మూవ్ అయిపోయాం. ఈ జూన్ ఎక్స్పైరీ అసలు యాక్చువల్లీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అసలు జూన్ ఎక్స్పైరీ హై వోల్టాలిటీ ఉంది, నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్పైరీకి తక్కువ ఉంది, అనవసరంగా ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, ఎక్స్పైరీ దాకా ఉంటే ఏమన్నా ఓకే ప్రాఫిట్ వచ్చేదో, లేకపోతే అది ఈ ఈ లాస్ కవర్ అయ్యేదో. కానీ నాకు ఎందుకు అది కంటిన్యూ చేయడం ఇష్టం లేదు. సో లాస్ బుక్ చేసి దాన్ని రోల్ ఓవర్ చేసుకున్నాను. జూన్ ఎక్స్పైరీ నుంచి జూలైకి వెళ్ళిపోయాం. సో ఇప్పటివరకు అయితే ఉన్న మన కరెంట్ పొజిషన్స్ ఇది. కానీ బిగ్ బుల్ రన్ ఎక్కడ వరకు వెళ్తుంది అనేది అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ వరకు వెళ్ళి ఎండ్ అవుతుంది, ఎక్కడ రివర్స్ అవుతుంది అనేది తెలియట్లేదు. కానీ మార్కెట్లో అయితే సాలిడ్గా సపోర్ట్ అయితే ఉంది. ఎక్కువ రీటైలర్సే సపోర్ట్ చేస్తున్నారు మార్కెట్ని అంటున్నారు. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏం శుభ్రంగా సెల్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మన రీటైలర్స్ ఎక్కువ ఎంటర్ అయ్యి వీళ్ళు మార్కెట్ని పైకి తీసుకెళ్తున్నారు అంటున్నారు. సో మరి రీటైలర్స్ ఎక్కడ వరకు తీసుకెళ్తారు మార్కెట్, ఎక్కడ చేతులు ఎత్తేస్తారో అక్కడి నుంచి ఎక్కడ వరకు ఫాలో అవుద్ది అనేది చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్
థ్యాంక్ యూ.